హలో, మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి మొదటిగా కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశారు. ప్రార్థన విన్నపములు యేసయ్య నామములో చెల్లించడానికి సహాయం దయచేసినందుకు యేసయ్య నామానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము నీ కోరిక ఏమిటి? టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాట్ ఈస్ యువర్ డిజైర్? నేటి వాగ్దానము. టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 20 verse 4. కీర్తన 20వ కీర్తన 4వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు వాగ్దానంగా సంఘానికి, ప్రతి ఒక్కరికి, విశ్వసించిన వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కలిసి నాతో పాటు చెప్పండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. ఇంతవరకు తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకోవటానికి, ఆరాధన చేయటానికి సహాయము దయచేసినందుకు నీకు స్తోత్రాలు. యేసు ప్రభు నామములో ప్రార్థన విన్నపములు చెల్లించడానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు సిద్ధపరిచిన పరిశుద్ధమైన వాక్యమును వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి మనస్సును, వాక్యమునకు లోబడేటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్ముడ నీవు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి బంధకాన్ని, చీకటి అధికారాన్ని ఈ స్థలము నుండి, మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నాము. ఈ స్థలాన్ని, మా జీవితాలను యేసు రక్తములో ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. పరిశుద్ధాత్ముడ నీవే మమ్మల్ని సత్యములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాక్యపు ఆశీర్వాదము కొరకు, అభిషేకము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపరచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం అంశము నీ కోరిక ఏమిటి? ఈరోజు వాగ్దానంలో ఉన్నటువంటి సత్యం, నీ కోరికను సిద్ధింపచేసి, ఎవరి కోరికను? విశ్వాసుల కోరికను. అన్యులందరూ కూడా అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. సహజంగా ఈ లోకంలో కోరిక లేని మానవుడే ఉండడు. ఏదో ఒక రకమైన కోరికలు ఉంటానే ఉంటాయి. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగి కూడా కోరిక ఉంటుంది. రేపు చనిపోబోయేటువంటి రోగికి కూడా కోరిక ఉంటుంది. ఏమని ఉంటుంది? నేను బతకాలి అనే కోరిక ఉంటుంది. ఇక అలా కాకుండా ఈ లోకములో ఉన్న అన్యులందరికీ కూడా అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. అయితే విశ్వాసుల కోరిక శ్రేష్టమైనది. విశ్వాసుల యొక్క కోరిక, వాళ్ళు కోరుకునేటువంటి కోరిక, అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ప్రియమైనటువంటి సంగమా, ఈ లోకములో మనుషులకి అనేక రకాలైన కోరికలు వస్తాయి. కొన్ని స్వార్థము ద్వారా వస్తాయి, కొన్ని స్వలాభం ద్వారా వస్తాయి కోరికలు. ప్రియమైనటువంటి సంగమా, అయితే మరికొన్ని కోరికలు ఎవరి ద్వారా వస్తాయంటే దయ్యాల ద్వారా, సాతానుడి ద్వారా కోరికలు వస్తాయి. ఈ దయ్యాల ద్వారా, సాతానుడి ద్వారా వచ్చేటువంటి కోరికలు చెడ్డ కోరికలు అయి ఉంటాయి. అవి నాశనాన్ని చేసేటువంటి కోరికలు, మనిషిని నరకములోకి తీసుకుని వెళ్ళేటువంటి కోరికలు. అలాంటి కోరికలు దయ్యాలు, సాతానుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఈరోజు నీవు నేను కలిగి ఉండవలసినటువంటి కోరిక ఏమిటి? ఆలోచన చేయండి. నీ కోరిక ఏమిటి అని పరిశుద్ధాత్ముడు నిన్ను అడిగితే చెప్తావు, నువ్వేం సమాధానం చెప్తావు? ఆలోచన చేయి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొందరి వ్యక్తుల జీవితాలలో వారు కోరుకున్నటువంటి కోరికలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథములో ఒక సహోదరిని చూస్తాం. ఆవిడ పేరు హన్నా. ప్రియమైనటువంటి సంగమా, ఆవిడకు సంతానము లేదు. అలాంటి సమయంలో సమాజ మందిరానికి వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ఎవరు?
హన్నా అనేటువంటి ఒక యూదురాలు. ఏమిటి ఆవిడ కోరిక అంటే, ఆవిడికి పిల్లలు లేరు. అయితే సహజంగా పిల్లలు లేనప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? నాకు సంతానం ఇస్తే చాలు అని కోరుకుంటారు. కానీ ఈవిడ కోరిక ఏమిటి అంటే, నాకు కుమారుడే కావాలి. ఆలోచన వచ్చాడు. అది ఆవిడ యొక్క కోరిక. ఆవిడ కోరుకుంది. ఆవిడ కోరిక తండ్రికి ఇష్టమై ఉన్నది, తండ్రికి మహిమ కలుగజేసేది. కాబట్టి వెంటనే ఆవిడ కోరికను తండ్రి అంగీకరించాడు. ఆవిడ మామూలు ప్రార్థన చేయలేదు, కన్నీటితో ప్రార్థన చేసింది. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సంఘమా, 1వ అధ్యాయం 11వ వచనం. శామ్యుయల్, ప్రాఫెట్ శామ్యుయల్స్ ఫస్ట్ బుక్, చాప్టర్ 1 verse 11. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేయమని వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమేన్. ఆలోచన చేయండి. ఆవిడ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరిక తండ్రికి ఇష్టమైనది, తండ్రికి మహిమ కలుగజేసేటువంటిది. ఆవిడ యొక్క కోరికతో పాటు సమర్పణ చేసేసింది. ఇంకా పిల్లలు పుట్టలేదు, కొడుకు పుట్టలేదు. అప్పుడు ఏం చేసేసింది? యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆలోచన చేయండి. సహజంగా చాలామంది కోరికలు కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు? ఏది కొరకు? వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ జీవితాల కొరకు వాళ్ళు కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఈవిడ ఆ కోరిక పొందబోయే ముందుగానే నువ్వు నాకు కుమారునే ఇవ్వాలి, ఆ కుమారుణ్ణి నీకే నేను అప్పగిస్తాను అని ఒక సమర్పణ కూడా చేసుకుంది. ఆలోచన చేయండి. అది ఆవిడ యొక్క హృదయములో ఉన్నటువంటి కోరికలో ఉన్నటువంటి ప్రత్యేకత. ప్రియమైనటువంటి సంఘమా, మన కోరికల్లో కూడా ఒక ప్రత్యేకత ఉండాలి. ప్రియమైనటువంటి సంఘమా, తరువాత దేవుడు కృప చూపాడు. తండ్రి తన యొక్క ప్రేమను చూపించాడు, కరుణించాడు. ఆవిడకు కుమారుని అనుగ్రహించాడు. ఆవిడికి కలిగినటువంటి కుమారుడే సమూయేలు ప్రవక్త. 1వ అధ్యాయంలో అదే సత్యాన్ని మనం చూస్తున్నాం. 20వ వచనంలో, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొనిన వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు పేరు పెట్టెను. ఆలోచన చేయండి. దేవుడు తన యొక్క మనవిని అంగీకరించాడు, తన ప్రార్థనను అంగీకరించాడు, తనకి కుమారుణ్ణి అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆ తరువాత ఇంకా చాలామంది, ఇంకా 3 కుమారులను 2 కుమార్తెలను కూడా దేవుడు తనకి అనుగ్రహించినట్లుగా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథములో 2వ అధ్యాయంలో 21వ వచనంలో, ఫస్ట్ బుక్ చాప్టర్ 2 verse 21, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలును యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఆలోచన చేయండి. దేవుడు అనుగ్రహించినటువంటి కనికరము, కటాక్షము, ఆశీర్వాదము మనము ఊహించిన దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆవిడ కోరుకున్నది ఒక్కనే, కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు? 5గురిని ఇచ్చాడు. ఆ ఒక్కడిని కాకుండా ఇంకా 5గురిని ఇచ్చాడు. అంటే మొత్తం 6గురిని ఇచ్చాడు దేవుడు. 3 కుమారులు 2 కుమార్తెలు. అంతకుముందు
సమూయేలు. మొత్తం 6గురిని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఆ సమూయేలుని ఎక్కడ అప్పగించేసింది? మందిరములో వదిలిపెట్టేసింది, సమర్పించుకుంది, ఇచ్చేసింది, దేవునికి ఇచ్చేసింది. ఇంకా తను వచ్చేసింది. ఆలోచన చేయండి. ఇది మనము కోరుకునేటువంటి కోరికలో నీవు నేను గుర్తు పెట్టుకోవలసింది ఏమిటి అంటే, మొట్టమొదటిగా దేవునికి మహిమను కలుగజేసేటువంటి కోరికను నీవు నేను కోరుకుంటున్నామా? ఆ కోరిక ద్వారా నీవు దేవునికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఆలోచన చేయండి. చాలా మంది కోరికలు కోరుకుంటారు. సహజంగా పిల్లలు అడిగామనుకోండి, నువ్వేమవ్వాలనుకుంటున్నావని. కొంతమంది డాక్టరు, కొంతమంది ఇంజనీరు, కొంతమంది టీచరు, కొంతమంది పైలట్, కొంతమంది అనేక రకాలైనటువంటి చెప్తూ ఉంటారు. ఒక క్లాస్లో ఒక టీచర్ స్టూడెంట్స్ని, మీరంతా ఇప్పుడు 12th అయిపోయిన తర్వాత ఏం చదవాలనుకుంటున్నారంటే, కొంతమంది మెడిసిన్, కొంతమంది ఇంజనీరు, కొంతమంది కంప్యూటర్స్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. తప్పు లేదు, అవన్నీ కూడా మంచివే. కానీ వాటన్నిటికన్నా శ్రేష్టమైనది విశ్వాసులు కోరుకోవాలి. ఏమిటి అంటే, తండ్రి నీకు మహిమను కలుగజేసేది నాకు కావాలి అని నీవు నేను కోరుకోవాలి. దావీదు కోరికలు చూద్దాం. ఆయన కోరికలు చూద్దాం. దావీదు కోరికలు ఆయన కోరుకున్నాడు. ఏమిటి దావీదు కోరుకున్నాడు? తన దేవుని సన్నిధికి వచ్చాడు, కోరుకున్నాడు. కీర్తన గ్రంథంలో 27వ కీర్తనలో 4వ వచనంలో మనం చూస్తాం. దావీదు యొక్క కోరికను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం కోరుకున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. Psalms 27:4, కీర్తన 27 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆలోచన చేయండి. ఇలాంటి కోరికలు విశ్వాసులు కోరుకోవాలి. ఏమిటి కోరిక? ఆలోచన చేయండి. ఒక వరం ఏమిటి అది? నీ ప్రసన్నతను చూడాలి, నీ సన్నిధిని చూడాలి. ఐ వాంట్ టు సీ అండ్ ఎక్స్పీరియన్స్ యువర్ ప్రజెన్స్. నీ ప్రసన్నత, నీ సన్నిధిని నేను చూడాలి. నీ సన్నిధిలో, నీ ఆలయములో నేను ధ్యానించాలి. నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆలోచన చేయండి. ఆయన కోరికలో ఉన్నటువంటి ప్రత్యేకత శ్రేష్టమైనది. ఏమిటి అంటే, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలో నేను పగలు రాత్రి నేను నివసించాలి అని కోరుకుంటున్నాడు. శ్రేష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకంలో మానవుడికి లేనటువంటిది, విశ్వాసులు ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి సత్యం ఆయన కోరుకుంటున్నాడు. కీర్తన 42లో కూడా అదే సత్యాన్ని దావీదు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, Psalms 42:1-2, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? ఆలోచన చేయండి. ఆయన కోరిక ఏమిటి అంటే, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు. సహజంగా మనకి దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం. ఈయనకేం కలిగింది? దాహం. ఆయన సన్నిధి గురించి దాహం. తృష్ణగొనుచున్నాను, నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటున్నాడు. ప్రేమైనటువంటి సంగమా, ఎవరు? దావీదు. కీర్తన 63లో మొదటి 2 వచనాల్లో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. దేవా, Psalms 63:1-2, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను.
నీళ్లు లేకయుండి నన్ను దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఆమేన్. ఎవరిని చూడాలనుకుంటున్నాడు? దేవుణ్ణి చూడాలనుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఇదే నా ఆశ, నిన్ను చూడాలని ఉన్నది అంటున్నాడు. ఆలోచన చేయండి. సహజంగా తల్లిదండ్రులకు పిల్లల్ని చూడాలని ఉంటుంది, దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి తల్లిదండ్రులను చూడాలని ఉంటుంది. అవి సహజం. అవి భౌతికపరమైన ఈలోకపరమైనటువంటి ఆలోచనలు, కోరికలు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రక్త సంబంధుల్ని చూడాలనుకోవటం అవి సహజం. కానీ దేవుని యొక్క పిల్లల్లో ఉండవలసినటువంటి కోరిక ఏమిటి అంటే, నిన్ను చూడాలి, నీ యొక్క మహిమను చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలి అనేటువంటి కోరిక. ప్రియమైనటువంటి సంగమా, ఇది దావీదులో ఉన్నటువంటి కోరిక. అయితే మనం ఆలోచన చేద్దాం, ఎవరి కోరికను దేవుడు నెరవేరుస్తాడు? ఇప్పటివరకు ఇద్దరు గురించి మనం విన్నాం. హన్నా జీవితంలో కోరిక గురించి విన్నాం, దావీదు జీవితంలోని కోరిక గురించి విన్నాం. అయితే విశ్వాసులమైనటువంటి మనము కోరికను కోరుకోబోయే ముందుగా ఎవరి కోరికను దేవుడు నెరవేరుస్తాడో ఆ సత్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కోరికను దేవుడు నెరవేరుస్తాడు, ఎవరి కోరికను దేవుడు తీరుస్తాడు? కీర్తన 149, సామ్స్ 145. ఇక్కడ రాయబడినటువంటి సత్యం, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. సామ్స్ 145:19. కలిసి నాతో చెప్పండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఆమేన్. మొదటిది ఏమిటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి యొక్క కోరిక ఆయన నెరవేరుస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, అంటే మనలో ఉండవలసింది ఏమిటి? భయభక్తులు. ఇది సత్యం. ఈ భయభక్తులు అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తాయి? అసలు భయభక్తులు అంటే ఏమిటి? ప్రియమైనటువంటి సంగమా, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, ది బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఒక వ్యక్తి నాకు దేవుడంటే భయం, భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి అని ఎవరిని మనం పరిశీలన చేయొచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు అంటే, పాపాన్ని వ్యతిరేకించే వాళ్ళు, గర్వాన్ని లేనటువంటి వాళ్ళు, దుర్మార్గతను, చెడుతనాన్ని అసహించుకునేటువంటి వాళ్ళే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు. ప్రియమైనటువంటి సంగమా, అలాంటి వారి యొక్క కోరికను దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు, తీరుస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, కాబట్టి నీవు నేను కోరుకోవాలి. ఏమని కోరుకోవాలి? నాకు నీ భయము కావాలి అని కోరుకోవాలి. నీ భయముతో నేను జీవించాలి అనేటువంటి కోరిక నీవు నేను కలిగి ఉండాలి. రెండవదిగా, దేవుని చిత్తాన్ని జరిగించే వారి కోరిక తండ్రి నెరవేరుస్తారు. ప్రియమైనటువంటి సంగమా, కీర్తన 25, సామ్స్ 25:4-5. సామ్స్ 25:4-5. కీర్తన 25, 4-5 వచనాలు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఆమేన్. దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నాకు నీ మార్గాలను తెలియచేయి. అంటే నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. నీ చిత్తంలో నేను జీవించులాగున, నీ చిత్తమును నేను అంగీకరించులాగున నీవే నాకు బయలుపరచు. నీ మార్గాన్ని, నీ త్రోవలను, నీ సత్యాన్ని నాకు తెలియచేయి అని కోరుకుంటున్నాడు దావీదు. ప్రియమైనటువంటి సంగమా, అదే రీతిగా మనం కూడా అడగాలి.
నీ చిత్తాన్ని నాకు బయలుపరచు, నీ ప్రణాళికను నాకు బయలుపరచు అనేటువంటి కోరికలు మనలోకి రావాలి ప్రియమైనటువంటి సంఘమా. మూడవది ఏమిటి అంటే విశ్వాసము. మనలో విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసముతో అడుగుతామో ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. The book of Hebrews chapter 11 verse 6, without faith it is impossible to please God. He that comes to God should believe in heart that he is the rewarder of those who diligently seek him. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చువానికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా. నమ్మకం, నేను అడిగింది నా దేవుడు అనుగ్రహిస్తాడు. నా కుటుంబానికి, భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, కుమార్తె కొరకు, కూతురు కొరకు నేను ఏదైతే అడుగుతానో అది ఆయన నాకు తప్పకుండా ఇస్తాడు. కారణం ఏమిటంటే వాళ్ళని నేను సమర్పించుకున్నాను. హన్నా ఈ విధంగా అయితే తన కొడుకుని సమర్పించుకుందో నా పిల్లల్ని నేను సమర్పించేసుకున్నాను. కాబట్టి నేను కోరుకుంటున్నానయ్యా, నీ చిత్తములో నా పిల్లలు నడుచులాగున నీవే నడిపిస్తున్నందుకు సహాయం దయచేయి అని మనం ప్రార్థన చేయాలి, అడగాలి. ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. నాలుగవది యథార్థత. దేవునిలో యథార్థత మనం కలిగి ఉండాలి. ఈ లోకములో యథార్థత, చాలామంది అంటారు అస్సలు అబద్ధాలు ఆడండి, చాలా మంచివాడు. లోకము మెచ్చుకోవటం కాదు, దేవుని చేత మనం మెచ్చుకోబడాలి. దేవుడు ఏమని చెప్తాడు అంటే యోబు గ్రంథానికిలోకి వెళ్తే ఆయన ఏమంటాడంటే యోబు గ్రంథంలో చెప్తాడు, యథార్థవంతుడు నీతిమంతుడు అని చెప్తాడు. ఎవరంటున్నారు? దేవుడే సాక్షి చెప్తున్నాడు. యోబు గ్రంథం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 1. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడగును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబులో ఉన్నటువంటి గుణాలు, లక్షణాలు ఆలోచన చేయండి. ఏమిటి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి ఉన్నవాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ప్రేమటువంటి సంగమ, అది యథార్థత. అలాంటి యథార్థత మనలో ఉండాలి. మనకి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. అందుకే ఆయన మన బలహీనతలను చూసి మనకు నిత్యము సహాయం దయచేస్తాడు. నీతి మార్గంలోకి, సత్య మార్గంలోకి, యథార్థతలోకి ఆయన మనల్ని నడిపించడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండేటువంటి ఆదరణకర్త. ఐదవ సత్యం ఏమిటి అంటే ఎవరి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. ఐదవది, ప్రార్థన చేసే వారి యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తాడు. కీర్తన 22:5. కీర్తన 22:5. Psalms 22 verse 5. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు సిగ్గుపడరు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వారి మొర ఆలకించబడుతుంది. ప్రియమైనటువంటి సంఘం, కీర్తన 28లో కూడా అదే సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. 6-7 వచనాల్లో. Psalms 28 verses 6 and 7. యెహోవా నా విజ్ఞాపనతోని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము, ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని తెలియచేస్తున్నాడు. ఎవరు? దావీదు. అనేక సార్లు కష్టములో, బాధల్లో ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు? దుఃఖాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు, ఆ కష్టాన్ని చెప్పుకున్నాడు, విడుదల పొందుకున్నాడు, ఆ సమస్యకు పరిష్కారాన్ని పొందుకున్నాడు. 6వ సత్యం ఏమిటి అంటే విధేయత. విధేయత, వాక్యానికి లోబడేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదే పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా మనం ఎప్పుడైతే వాక్యానికి లోబడేటువంటి జీవితాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మన యొక్క
కోరికను నెరవేరుస్తాడు. ప్రియమైనటువంటి సంఘమా, యోహానులో ఒక సత్యాన్ని యోహాను సువార్తలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో, నా నామమున మీరు నన్నేమి అడిగిన నేను చేతును అంటున్నాడు. ఆయన నామంలో మనం ఏదైతే అడుగుతామో అది ఆయన చెయ్యటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. ఆయన ఆజ్ఞలను పాటించటమే విధేయత. ప్రియమైనటువంటి సంఘమా, 7వ సత్యం ఏమిటి అంటే, దేవుని ఘనపరిచేవారు, మహిమపరిచేవారు. కీర్తన 22లో 23లో ఉన్న ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. Psalms 22:23, కీర్తన 22-23లో ఉన్నటువంటి సత్యం. యెహోవా యందు భయభక్తులు గల వారలారా ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇజ్రాయిలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని మహిమపరచాలి. అప్పుడే మన కోరిక నెరవేర్చబడుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, 8వ వచనం, 8వ సత్యం, ఆయన సన్నిధిని ప్రేమించేవారు. కీర్తన 26:8, కీర్తన 26:8, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఆలోచన చేయండి. ప్రేమించాలి. ఆయన ఉండేటువంటి స్థలాన్ని, పరలోకాన్ని ప్రేమించాలి. యెరూషలేమును ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమిటువంటి సంఘమా, 9వ సత్యం ఏమిటి అంటే, దేవునికి కావాలి నీ నుండి నా నుండి ఏమిటి అంటే, స్తుతి ఆరాధన కావాలి, మహిమ కావాలి దేవునికి. అదే దేవుడు మానవుడి నుండి కోరుకుంటున్నాడు. కీర్తన 33 మొదటి 2 వచనాలు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ప్రియమైనటువంటి సంగమా, ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క కోరిక ఎప్పుడైతే నేను నెరవేరుస్తామో ఆయన మన కోరికను నెరవేరుస్తాడు. ప్రియమైనటువంటి సంగమా, 71వ కీర్తనలో 8వ వచనంలో కూడా అదే సత్యాన్ని, 71:8వ వచనంలో, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ప్రతిరోజు కూడా మన నోట్లో అంతా కూడా ఏముండాలి? కీర్తించాలి. ప్రియమైనటువంటి సంఘమా, స్తుతి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు, తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. అదే మానవుడి నుండి దేవుడు కోరుకుంటున్నది. 146వ కీర్తనలో మొదటి 2 వచనాలు, రాజమైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అంటున్నాడు. ఎవరు? కీర్తనాకారుడు. ప్రియమైనటువంటి సంఘమా, మన హృదయాలలో ఎల్లప్పుడూ ఏముండాలి? స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. దేవుని ఎప్పుడు కూడా మనం ఆరాధన చేసేవారుగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. అందుకే దేవుడు ఏం తెలియచేస్తున్నాడు అంటే, దేవునికి కావలసింది స్తుతి ఆరాధన మన జీవితాల నుండి. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన కోరుకుంటున్నాడు, నేను సృష్టించిన నా జనాంగము నన్ను స్తుతిస్తున్నారా లేదా?
ప్రార్థన చేస్తున్నారా లేదా? కృతజ్ఞత హృదయము కలిగి ఉన్నారా లేదా? ఎవరిని ఆశీర్వదించాలి అని ప్రతిరోజు కూడా పగలు రాత్రి ఆయన వెతుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఆయన అందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 15:3 ఏమన్నా రాయబడి ఉందంటే, ఆయన కన్నులు చెడ్డవారిని మంచివారిని చూచుచున్నవి అని రాయబడి ఉంది. అంటే ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నది ఎవరు, కీర్తిస్తున్నది ఎవరు, స్తుతిస్తున్నది ఎవరు, ఆరాధన చేస్తున్నది ఎవరు అని ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నాడు. మంచి వాళ్ళని చెడ్డవారిని అందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43:7 ఒక సత్యాన్ని, ఇది 10వ సత్యం. ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడు అంటే ఆయనను మహిమపరిచే వారి కోరిక నెరవేరుస్తాడు. కలిసి నాతో చెప్పండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఆమేన్. నీవు నేను ఇంకా సజీవంగా ఉన్నాము అంటే తండ్రిని మహిమపరచాలి. తండ్రికి నిత్యము స్తుతి ఆరాధన చెల్లించాలి, కీర్తించాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక మన జీవితాలలో. ఎవరిలో దుఃఖం ఉంటుంది ఆలోచన చేయండి. చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు దుఃఖపడతారు? అందుకు గల కారణాన్ని కూడా పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సామెతలు 13:12, ప్రోబ్స్ చాప్టర్ 13:12. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. కోరిక నెరవేరలేదనుకోండి, ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. మీకు సాధారణమైనటువంటి చెప్తాను. మీరు కొనాలనుకున్నారు, ఒక చీర కొనాలనుకున్నారు, లేదా ఒక బంగారం వస్తువు కొనాలనుకున్నారు. అది ఈ నెలలో ఖర్చులు ఎక్కువైపోయినాయి, డిసెంబర్లో ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఆ కోరిక నెరవేరలేదనుకోండి, దిగులు బాధ మనసులో ఉంటుంది. అందరికి కాదు, కొందరికి. అవునా కదా? అందుకే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడు? కోరిక సఫలము కాకునుట చేత హృదయములో ఆందోళన, దుఃఖము, బాధ ఉంటాయి. మన హృదయాలలో దుఃఖము ఉండకూడదు, బాధ ఉండకూడదు. మన హృదయాలలో ఏముండాలి అంటే స్తుతి ఉండాలి, ఆరాధన ఉండాలి. ప్రియమైనటువంటి సంఘం, ఇప్పుడు కూడా మన హృదయం, మన నోరంతా కూడా ఆయన్ను కీర్తించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకే సామెతల గ్రంథం 14:26 ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రోబ్స్ చాప్టర్ 14:26 యెహోవా యందు భయభక్తులు కలిగినుట బహుధైర్యము పుట్టించును. కంగారు, భయం, ఆందోళన ఇవన్నీ కూడా ఉండవు. ఎప్పుడు? భయభక్తులు కలిగి ఉండవారిలో. ఎవరైతే భయభక్తులు కలిగి స్తుతి ఆరాధన చేస్తూ యథార్థ హృదయాన్ని జరిగిస్తూ దేవునికి భయపడుతూ ఉండి కోరుకుంటారో వాళ్ళ కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తారు. ఆలోచన చేయండి. ఇప్పుడు నీ కోరిక ఏమిటి? ఏం కోరుకుంటున్నావు? ఇప్పుడు నీవు కోరుకునేటువంటి కోరికల వెనకాల ఉండవలసినటువంటి ఇది ఏమిటి? దేని గురించి నువ్వు అడుగుతున్నావు? ఆ కోరిక నువ్వు కోరుకోబోయే ముందుగానే నువ్వేం అడుగుతున్నావో దాన్ని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని నీవు ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి సంగమా, ఎవనికైనా నువ్వు జ్ఞానము కొద్దుగా ఉన్న వాడు దేవుని అడుగువలెను, అడుగువానికి ఆయన ధారాళముగా అనుగ్రహించును. నీ సన్నిధి నాకు కావాలి, పరిశుద్ధాత్మలో ఉన్న కృపా వరాలు నాకు కావాలి, నేను ఫలించాలి, నేను బలముగా వాడబడాలి, నిన్ను నిత్యము మహిమపరచాలి, అందుకు నాకు సహాయం దయచేయి అనేటువంటి కోరికలు పరిశుద్ధాత్ముడు మనకి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా. ఈరోజు నీవు బయలుపరిచినటువంటి సత్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరి కోరిక నెరవేరుస్తారో బయలుపరిచావు, నీకు వందనాలయ్యా. అనేక రకాలైనటువంటి కోరికలు మా ఆలోచనల్లో, మా హృదయాల్లో కలిగి ఉండగా
ఏ కోరిక అయితే మేము కోరుకుంటామో ఆ కోరిక ద్వారా నీకు మహిమ కలగటానికి నీవే సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి విధమైనటువంటి సాతాను ద్వారా వచ్చేటువంటి కోరికలను, ఇహలోకపరమైనటువంటి ఆశల ద్వారా వచ్చేటువంటి కోరికలను యేసు ప్రభు నామములో తెంచివేస్తున్నాను. ఆత్మీయమైన దేవుని యొక్క రాజ్యం కట్టబడటానికి, తండ్రిని మహిమపరచటానికి, బలమైన సాక్షులుగా జీవించడానికి ఉపయోగపడేటువంటి కోరికలు పరిశుద్ధాత్ముడ మా హృదయాలలో, మా అంతరంగంలో, మా మనస్సులలో నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి చిత్తమే మా జీవితాలలో నెరవేరునుగాక. తండ్రి కోరుకున్నదే మాలో కలుగునుగాక. మేము కోరుకున్నది కాదు తండ్రి, నీవు కోరుకున్నదే మా జీవితాల్లో కలుగులాగున మాకు సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక నీ వాగ్దానం చేశావు. మా కోరికను నీవు నెరవేర్చే దేవుడవు, మా ఆలోచనలను నీవు స్థిరపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు, సత్య మార్గములో నీతి మార్గములో నడిపించే దేవుడవు. పరిశుద్ధాత్ముడా నీ సహాయమునకై వందనాలు. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లో సమర్పిస్తున్నాము. సాతాను ప్రణాళికలను, కోరికలను, బంధకాలను యేసయ్య నామములో తెంచివేస్తున్నాను. యేసయ్య నామములో యథార్థమైనది తండ్రి చిత్తములో ఉన్న కోరిక నెరవేర్చబడును గాక అని ఆశీర్వదిస్తూ, మేము విన్న సత్యాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవటానికి, నిత్యము తండ్రిని కీర్తించటానికి, మహిమపరచటానికి, ఆరాధన చేయటానికి, ప్రార్థన జీవితము కలిగి తండ్రి యొక్క ప్రేమను ప్రకటించేవారిగా మమ్మల్ని అందరినీ కూడా జీవింపచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి జీవమును, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి లేచి నిలబడదాం.